దేవుని వాక్యంలో నుండి మొదటి రాజులు 10వ అధ్యాయము మొదటి వచనం. షేబదేశపు రాణి యెహోవా నామమును గూర్చియు సొలొమోనునకు కలిగిన కీర్తిని గూర్చియు విని గూఢార్థము గల మాటల చేత అతనిని శోధించుటకై వచ్చెను. 3వ వచనం. ఆమె వేసిన ప్రశ్నలన్నిటికీ సొలొమోను ప్రత్యుత్తరము చెప్పెను. రాజునకు మరుగైనదేదియు లేనందున ఆమె ప్రశ్న వేసిన వాటన్నిటి భావము చెప్పెను. 6-7 వచనములు. రాజుతో ఇట్లనెను, నీ కార్యములను గూర్చియు జ్ఞానమును గూర్చియు నా దేశమందు నేను వినిన మాట నిజమే. ఏ అయినను నేను వచ్చి కన్నులారా చూడక మునుపు ఆ మాటలను నమ్మకయుంటిని. ఉన్నదానిలో సగమైనను నాతో చెప్పబడలేదని ఇప్పుడు నేను తెలుసుకొనుచున్నాను. నీ జ్ఞానమును నీ భాగ్యమును నేను వినిన దానిని బహుగా మించి ఉన్నవి. చాలండి. ప్రభునందు ప్రియులరా, ఇశ్రాయేలీయులకు మొదటి రాజుగా దేవుడు సొలొమోనుకు అవకాశం ఇచ్చారు. క్షమించండి, సౌలుకు అవకాశం ఇచ్చారు. అయితే సౌలు దేవుని కృపకు అవిధేయుడవటాన్ని బట్టి దావీదు వంశం వైపు దావీదును దేవుడు కోరుకున్నాడు. దావీదు 40 సంవత్సరములు పరిపాలన చేసిన తరువాత సొలొమోను రాజు అయ్యాడు. బైబుల్ ఏం చెప్తూ ఉంటుందంటే, సొలొమోను బాలుడై ఉన్నాడు అంటే ఆయన వయస్సు ఏం చిన్నది కాదులేండి. సుమారుగా ఒక 20 సంవత్సరాల వయస్సు సొలొమోనుది. ఆయన రాజ్య సింహాసనమునకు వచ్చిన తరువాత తన తండ్రి అయిన దావీదు హృదయములో దేవుడు పెట్టిన ఆశ, దేవునికి ఒక మంచి మందిరాన్ని కట్టించాలి. ఆ ఆశను సొలొమోను నెరవేర్చాడు. దేవునికి మంచి మందిరమును కట్టాడు. మంచి మందిరమును కట్టిన తరువాత గిబియోను అనే స్థలములోనికి వెళ్ళి బలిపీఠము మీద 1000 దహన బలులు అర్పించాడు అని మొదటి రాజులు 3వ అధ్యాయం 4వ వచనంలో వ్రాయబడి ఉంది. 1000 దహన బలులు అర్పించాడు. దహన బలి అనేది ఆరాధనను, సమర్పణను, అర్పణను సాదృశ్యంగా ఉన్నాయి. ఆయన 1000 దహన బలులు అర్పించాడు. ఇక్కడ సొలొమోను అర్పించినటువంటి ఆ బలులు, ఆయన ఆరాధన, ఆయన అర్పణ దేవునికి ఇంపైన సువాసనగా మారింది. దేవునికి ఆయన ఆరాధన సంతోషభరితంగా, అంగీకారముగా ఉన్నది. ప్రభునందు ప్రియులరా, సొలొమోను యొక్క ఆరాధన, సొలొమోను యొక్క సమర్పణ, సొలొమోను యొక్క అర్పణ దేవునికి అంగీకారమైనది. ఈ ఉదయకాలం ఒక చిన్న మాట, మన ఆరాధన, మన అర్పణ దేవునికి అంగీకారముగా ఉన్నదా? ప్రియులరా, మనం ఖచ్చితంగా దేవుని మందిరములోనికి వచ్చి వాక్యం వినేటప్పుడు వారు అర్పించారు, దేవుడు అంగీకరించాడు అని వినగానే వెంటనే ఓహో అలాగా అనుకోకూడదు. వెంటనే మన హృదయానికి ప్రశ్న వేసుకోవాలి, నా ఆరాధన, నా అర్పణ దేవునికి అంగీకారముగా ఉండగలుగుతున్నదా? చూడండి, దేవుడైన యెహోవా హేబేలును అతని అర్పణను అంగీకరించెను. దేవుడైన యెహోవా కయ్యూనును అతని అర్పణను అంగీకరించలేదు. క్రమం చూడండి, ముందు దేవుడు
హేబేలును అతని అర్పణను అంగీకరించెను అని 4:4 వ్రాయబడి ఉంది ఆది కాండంలో. అంటే ఆ క్రమం చూడండి. ముందు ఆయన హేబేలు అంగీకరించబడ్డాడు, ఆ తరువాత అతని అర్పణ అంగీకరించబడింది. హేబేలు జీవితం దేవునికి అంగీకారముగా ఉన్నది. ప్రియులరా, మన జీవితం దేవుడు అంగీకరించగలిగినదిగా ఉంటూ ఉన్నదా? మన భక్తి దేవుడు అంగీకరించగలిగినదిగా ఉన్నదా? మన ప్రార్థన దేవుడు అంగీకరించగలిగినదిగా ఉన్నదా? మన భక్తి జీవితం దేవుడు అంగీకరించదగినదిగా ఉన్నదా? మన నమ్మకత్వం, మన యొక్క అడుగులు, మనం వేసేటువంటి అడుగులు, మనం తీసుకునే నిర్ణయాలు దేవుడు అంగీకరించేవిగా ఉన్నాయా? దేవుడు హేబేలు జీవితాన్ని చూసినప్పుడు ఆయన అంగీకరించదగినదిగా ఉన్నది కాబట్టి హేబేలును అంగీకరించాడు, ఆయన అర్పణను కూడా అంగీకరించాడు. దేవుని దగ్గరకు వస్తున్నాం, మంచిదే, సంతోషమే. కానీ మొదట దేవుడు నిన్ను అంగీకరిస్తున్నాడా? నీ అర్పణ అంగీకరించే మంచి స్వభావం నీ దగ్గర ఉన్నదా? దిద్దుబాటు ఉన్నదా? సరిచేయబడుట ఉన్నదా? క్షమాపణ ఉన్నదా? లోబడుట ఉన్నదా? తగ్గింపు ఉన్నదా? ప్రియులరా, దేవుని కోసం నా జీవితంలో ఈ నిర్ణయాలు తీసుకున్నాను, వీటిని అనుసరించి నేను నడుచుకొనగలుగుతున్నాను అని చెప్పగలిగిన ఆత్మీయ మెట్టు ఉన్నదా? నేను దేవుని మందిరములోనికి వచ్చిన దినములలో తీసుకున్న నిర్ణయములకు కట్టుబడి నేను జీవిస్తూ ఉన్నాను అనే చెప్పే సాక్ష్యము, అంగీకరించగలిగిన సాక్ష్యము మన దగ్గర ఉన్నదా? ప్రియులరా, చూడండి, మనం దేవునికి అంగీకారంగా లేకుండా నువ్వు 1000 బలులు అర్పించు, 1000 కోట్ల బలులు అర్పించు, దేవుడు అంగీకరించాడు. నువ్వు దేవునికి అంగీకారం లేకుండా నీ 1000 బలులు ఎవరికి కావాలి? నీ 1000 కోట్ల బలులు ఎవరికి కావాలి? ముందు మనం అంగీకారం కావాలి. ప్రియులరా, చాలా మంది మన బలులు దేవుడు అంగీకరిస్తాడు అనుకుంటారు. నువ్వు టన్నుల కొద్దీ వెండి బంగారాలు తీసుకొచ్చి దేవుడికి వేస్తే, నీకున్న ఆస్తిపాస్తులన్నీ దేవుని పరిచర్యకు సమర్పిస్తే దేవుడు నిన్ను అంగీకరిస్తాడని అనుకోబాకు. నీ వెండి కాదు, నీ బంగారం కాదు, నీ డబ్బు కాదు, దేవుడికి కావాల్సింది నీ హృదయం. బిడ్డ, నీ హృదయము. ప్రియులరా, ఆయనకి ఎందుకండి వెండి నాదంటున్నాడు, బంగారం నాదంటున్నాడు, 1000 కొండల మీది పశువులు కూడా నావే అంటున్నాడు. ఆయనకి ఎందుకండి ఇవన్నీ? ఆయనకి కావాల్సింది మన హృదయము దేవునికి. నీ జీవితం నా జీవితం, నీ హృదయం నా హృదయం, మన ప్రవర్తన, మన నడవడిక ఆయనకు అంగీకారముగా ఉండాలి. ప్రియులరా, మన హృదయం అంగీకారంగా లేకుండా, మన జీవితం, మన ప్రవర్తన అంగీకారముగా లేకుండా నీవు ఎంత అర్పించినా, ఎన్ని కానుకలిచ్చినా దేవుడు అంగీకరించడు. ప్రియులరా, సొలొమోను యొక్క ఆరాధన, సొలొమోను యొక్క అర్పణ దేవుడికి అంగీకారముగా ఉన్నది కాబట్టే ఆ రాత్రి దేవుడు సొలొమోనునకు ప్రత్యక్షమయ్యారు అని ఆ 1 రాజులు 3వ అధ్యాయంలో ఆ 4వ వచనంలో 1000 దహన బలులు అర్పించాడట. 5వ వచనంలో యెహోవా రాత్రి వేళ స్వప్నమందు సొలొమోనుకు ప్రత్యక్షమై నేను నీకు దేనినిచ్చుట నీకిష్టమో దానిని అడుగుమని దేవుడు అతనితో సెలవీయగా. అబ్బా, దేవుడు ఏమని అడుగుతున్నాడు?
నీ కోరికేంటో, నీ ఇష్టమేంటో, నువ్వు ఏం కావాలనుకుంటున్నావో కోరుకో. కోరుకో. ప్రియులరా, ఏమి వరం అండి! సృష్టికర్త నీకు ఏది ఇష్టమో నువ్వు కోరుకో. నేనేమి ఇవ్వాలి అని నువ్వు ఆశపడుతున్నావో అది అడుగు, నేను నీకు ఇచ్చేస్తా. మాట తప్పని దేవుడు, ఏదైనా చేయగలిగిన సామర్థ్యం కలిగిన దేవుడు, ఇవ్వగలిగిన దేవుడు. ప్రియులరా, అదే ప్రశ్న ఈరోజు మనల్ని అడిగితే ఏం అడుగుతాను దేవుణ్ణి? నిజం చెప్పండి. అయ్యా, చాలా ఆర్థిక సమస్యలు ఉన్నాయి అయ్యా. అయ్యా, ఇవన్నీ పరిష్కరించి పెట్టయ్యా. అయ్యా అయ్యా, ఎంతో చదువుకున్నానయ్యా, ఉద్యోగం రాలేదయ్యా, ఒక ఉద్యోగం ఇయ్యయ్యా. అయ్యా, ఇప్పటికీ డాష్ 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 సంబంధాలు అయిపోయినాయి అయ్యా, పెళ్ళి అవ్వలేదయ్యా, పెళ్లి చేసి పెట్టయ్యా. ప్రియులరా, ఏం అడుగుతామో దేవుణ్ణి మనం, ఏం అడుగుతామో దేవుణ్ణి మనం. ఒక ఆయన అడిగాడంట. ప్రియులరా, ఆ గ్రీకు పురాణాలలో ఒక నీతి కథ ఉన్నది. ఆ నీతి కథ ఏంటి అంటే, దేవుడిని ఒక ఆయన అడిగాడట, దేవుడు నీకేం కావాలి భక్త కోరుకో అంటే, అయ్యా నేను పట్టుకున్నదల్లా బంగారం అయిపోవాలయ్యా అన్నాడంట. ఓ అలాగా భక్త, నీకు అనుగ్రహించుచున్నాను అన్నాడట. అనగానే మనవాడు సంతోషంగా వచ్చి, ఓ ఇది బంగారం అవునుగా. కానీ అప్పుడు అసలు పట్టుకుంటే వచ్చాడు మనస్సులో, నేను పట్టుకుందల్లా బంగారం అవుతుంది, ఆనందంగా ఇంటికి వచ్చాడు. అక్కడ ఉన్న మట్టి పాత్రలు పట్టుకున్నాడు, బంగారం అయిపోయింది. కర్రలు పట్టుకున్నాడు, బంగారం అయిపోయింది. పనికిరాని ఇనుము సామాగ్రి పట్టుకున్నాడు, బంగారం అయిపోయింది. ప్రియులరా, ఇప్పుడు పని చేసి చేసి అలిసిపోయాడు. ఇప్పుడు ఆకలవుతూ ఉంది, అన్నం పట్టుకున్నాడు. ఏమైంది? ఇప్పుడు కేకేస్తున్నాడు. ఏమని? అబ్బా బంగారం అయింది అని కేకేశాడు కదా. అయ్యో దేవా, అది కేక. బాగా దప్పికవుతూ ఉంది, నీళ్లు తాగుదాం కదా అని గ్లాస్ పట్టుకున్నాడు. ఏమైపోయింది? ప్రియులరా, తనకి ప్రియమైన ముద్దుల కుమార్తె, ఏకైక కుమార్తె పరుగులెత్తుకుంటూ వచ్చింది. ఓ బిడ్డనెత్తుకొని ముద్దు పెట్టుకుందాం కదా అని బిడ్డను చేతుల్లోనికి తీసుకున్నాడు. పోయింది. ప్రియులరా, అందుకే వెర్రి కోరికలు కోరకూడదు. ఏం కోరికలు కోరకూడదు? వెర్రి కోరికలు కోరకూడదు. దేవుణ్ణి అడగాల్సిందేంటో సరి అయిన గమనం కలిగి మనం జీవించాలి. దేవుని సన్నిధిలోనికి వచ్చే మనం ఏం అడగాలో అది అడగాలి. సొలొమోనా, నేను నీకు ఏమి ఇవ్వాలనుకుంటున్నావో అది కోరుకో. అయ్యా, మరి నా తండ్రి తరువాత ఇంత మహా గొప్ప సామ్రాజ్యానికి నన్ను మీరు రాజునుగా చేశారయ్యా, కానీ నేనింకా బాలుడనేనయ్యా అంటాడు ఆ 3వ అధ్యాయం 7వ వచనంలో. నేను బాలుడనేనయ్యా, ఈ కార్యాలు జరిగించటానికి నాకు బుద్ధి చాలదయ్యా, తగినంత జ్ఞానము నాకు లేదయ్యా, నాకు తగినంత జ్ఞానము వివేకము కలిగిన హృదయము నాకు ఈ ప్రభువా అని దేవుణ్ణి మంచి కోరిక కోరాడు. ప్రియులారా, మంచి కోరిక కోరాడు. ఏం కోరిక మనం దేవుణ్ణి అడగాలి? తన గురువు గారు పరలోకమునకు ఆరోహణమయ్యే దినం సమీపమైనప్పుడు ఎలీషా తన గురువు గారిని అడుగుతున్నాడు. ఏం కోరిక కోరాడు చెప్పండి, మీరు చెప్పండి. నా నుంచి నువ్వు ఏం కావాలని కోరుకుంటున్నావు అని అడిగితే ఏమడిగాడు? నీకు కలిగిన ఆత్మలో 2 పాళ్ళు నాకు వచ్చేటట్లుగా నాకు అనుగ్రహించండి, దయచేయండి. నీ మీద ఉన్న ఆత్మ, నీవు కలిగి ఉన్న ఆ దేవుని ఆత్మకు డబుల్ పోర్షన్, రెట్టింపు ఆత్మ. ఆహా, ఏం కోరిక కోరాడండి. ప్రియులరా, మన ఆత్మీయ జీవితంలో
ఏం కోరిక కోరే వారంగా ఉంటున్నాం? ఏం ఆశలు కలిగి ఉంటున్నాం? ఏమి కోరికలు కలిగి ఉంటున్నాం? ఎస్తేరు, నీ కోరిక ఏంటి? నా రాజ్యంలో సగమైనా నీకు ఇస్తాను, సగమైనా నీకు ఇస్తాను. ఏం కావాలో కోరుకో. రాజా, నా ప్రజలు నశించిపోబోతూ ఉంటే నేనేం కోరగలను? నా జనాంగం నాశనం కాబోతుంది. మీరు మరణ శాసనం రాశారు రాజా. మీకు తెలిసినా తెలియకపోయినా తెలియకుండానే నా జనాంగానికి మరణ శాసనం రాయబడింది. నా జనాంగాన్ని కాపాడండి. నాకింకా ఇంతకంటే వేరే కోరిక లేదు రాజా. నీ రాజ్యం నాకు అవసరంలా, నీ రాజ్యంలో సగభాగం నాకు అవసరంలా. నా కోరిక ఏంటో తెలుసా? నా జనాంగం అంతా కాపాడబడాలి. ఏమి కోరిక ప్రియులారా? మనం కలిగి ఉన్నామా ఇలాంటి ఆశలు? అయ్యో, నా జనాంగం నాశనం కాబోతుంది, నా ఇంటి వారు నశించిపోబోతున్నారే. రాకడ దినాల్లో ఉన్నామే, చివరి రోజుల్లో ఉన్నామే. రాజా, రాజుల రాజా, నువ్వు నాకేమిచ్చినా ఏం ఉపయోగమయ్యా? ఎన్ని ఆస్తులు ఇచ్చినా ఏం ఉపయోగం? నీ రాజ్యంలో సగభాగం నాకు ఇచ్చినా ఏం ఉపయోగం? నా రాజా, నా జనాంగం నశించిపోతుంది, వారిని కాపాడవా? కోరుతున్నావా ఈ కోరిక? అడుగుతున్నావా దేవుణ్ణి ఆశ కలిగి? ప్రియులారా, నవంబర్ 17 దగ్గరకు వస్తూ ఉంటే నా అంతరంగంలో ఇదే వేదన. అయ్యా, అనేక మంది ఇంకా మా సంఘంలో నశించిపోయే మెట్టులోనే ఉన్నారయ్యా. పాప క్షమాపణ లేదు, పాపము నుండి విడుదల లేదు. మీరు అక్కడొస్తే నశించిపోతారే అయ్యా. వీరిని మార్చిపెట్టయ్యా, వీరి హృదయాలు మార్చయ్యా. ఒక్కరికి భారం లేదు, మారు మనసు పొందాలి. నేనేం చెయ్యాలని అడిగే వాళ్ళు లేరు, దిద్దుకునే వాళ్ళు లేరు. తల్లిదండ్రుల్లో దేవుని మందిరానికి వచ్చి ఉపవాసం ఉండి ప్రార్థన చేసే తల్లిదండ్రులు లేరు. పై పై భక్తి, నామకార్థ భక్తి, అలవాటు భక్తి, కనబడే భక్తి తప్ప గుండెల్లో వేదన కలిగిన వారు లేరయ్యా. ప్రియులారా, ఏం వేడుకుందండి? నా ప్రజలు నశించిపోబోతున్నారు, నా జనాంగాన్ని కాపాడుము. ప్రియులారా, ఏం కోరికలు! కొంతమంది వారు పిచ్చి కోరికలు కోరుకున్నారు. బర్త్డే రోజున ఫరో రాజు పానదాయకుల అధిపతి తల పైకెత్తాడు, కానీ భక్ష్యకారుల అధిపతి తలను. అదే విధముగా కొత్త నిబంధనలో హేరోదు రాజు తన పుట్టినరోజు నాడు తన కుమార్తెను అడుగుతున్నాడు. ఆమె అద్భుతంగా నృత్యం చేసింది, డ్యాన్స్ చేసింది. చేసి ఆయన మనస్సును సంతోషపెట్టిందట. నీకేం కావాలి కోరుకో, నా రాజ్యంలో నీకు కూడా నేను సగమైనా ఇస్తాను అన్నాడు. ప్రియులరా, మాటలు భయాన్ని కలిగించే మాటలు. ఏమని అడిగింది?
నా తల్లిని అడిగి వస్తా. ప్రియులరా, శరీర సంబంధమైన సంతోషం కలిగించిన వ్యక్తికి ఆ రాజు ఉబ్బు తబ్బిబ్బైపోయాడు. నా రాజ్యంలో సగమైనా ఇస్తానన్నాడు. తల్లి యొక్క ప్రేరేపణ చేత, హేరోదియా యొక్క ప్రేరేపణ చేత, అక్రమ సంబంధము కలిగినటువంటి హేరోదియా యొక్క ప్రేరేపణ చేత, నువ్వు చేస్తుంది తప్పు అని హెచ్చరించిన భక్తుడైన యోహాను యొక్క తల నాకు కావాలి. ఏం కోరిక కోరింది ప్రియులరా? ఎంత భయంకరమో చూడండి. ఒక చిన్నదాని డాన్స్ని దేనితో వెలకట్టాడు? ఒక తరానికి నీతిమంతుని యొక్క తలతో ఆమె యొక్క నృత్యమును వెలకట్టారు. ప్రియులరా, లోకం వెలకడుతుంది ఈ దినాలలో. లోకం ఎలాంటి కోరికలు కోరుతుందో చూడండి. లోకం భయంకరంగా మారిపోతా ఉంది. లోకం క్రూరమైన కోరికలు కోరుతుంది. లోకం భయంకరమైంది, లోకం క్రూరమైనది, లోకం కఠినముగా ఉంటా ఉంది. ఆ యోహాను తల తెగ వేసినటువంటి అదే లోకము యేసు క్రీస్తు వారిని సిలువ వేయమని కేకలు వేసి, మీ కోరికేంటి? బందిపోటు నరహంతకుడైన బరబ్బాను విడిచిపెట్టాలా, నీతిమంతుడైన యేసుని విడిచిపెట్టాలా? ఏంటి మీ కోరిక అంటే, మాకు బందిపోటు బరబ్బా కావాలి, నరహంతకుడు బరబ్బా కావాలి. ఏం కోరుకుంది లోకం ప్రియులరా? యేసును సిలువ వేయండి. మానవత్వం లేదు ఈ లోకానికి. క్రూరమైనది ఈ లోకం, అన్యాయమైనది ఈ లోకం, జాలి లేనిది ఈ లోకం, ఏ మాత్రము ఆలోచన లేనిది ఈ లోకం. ప్రియులరా, గత రాత్రి నేను హైదరాబాద్ నుంచి వస్తూ ఉన్న సమయంలో మన సహోదరులు నన్ను గుంటూరు నుంచి కారులో తీసుకొస్తూ ఉన్నారు. గుంటూరులో ట్రైన్ దిగాను వస్తూ ఉన్నా. రాత్రి అర్ధరాత్రి సమయంలో డీజేలు పెట్టి మురికి పాటలు, మురికి నృత్యాలు చేసుకుంటూ అల్లకల్లోలం సృష్టిస్తూ ఉంటే, తాగి చిందులేస్తూ లోకానికి వినసొంపుగా ఉంది. పాపమును విడిచిపెట్టండి, పరిశుద్ధులుగా మారండి, కొట్టుకోవద్దు, అన్యాయములు చేసుకోవద్దు అని వీధిలో సువార్త చెప్పుకుంటూ వెళుతుంటే లోకమంటుంది, చంపండి, నరకండి, దేశములో నుంచి తరిమి కొట్టండి. ఏంటి మన ఆశలు? ఈరోజు ఏం కోరుకుంటున్నావు? దేవుడు నిన్ను అడిగితే ఈరోజు ఏం కోరుకోబోతున్నావు? ప్రియ సంఘమా, దేవుణ్ణి కోరుకోబోతున్నావా? సాతానుని కోరుకోబోతున్నావా? పరలోక రాజ్యమును కోరుకోబోతున్నావా? పాతాళమును కోరుకోబోతున్నావా? నిత్య జీవ మార్గాన్ని కోరుకోబోతున్నావా? నిత్య నాశన మార్గాన్ని కోరుకోబోతున్నావా? ఏంటి నీ ఆశ అని దేవుడు అడిగితే సొలొమోనును అడిగినట్లుగా మనల్ని అడగలేండి, మనల్ని అడగలే. ఎందుకంటే అలాంటి బలులు మనం అర్పించంగా, మన దగ్గర సమర్పణ లేదుగా. మన దగ్గర అర్పణలు ఆ విరిగి నలిగిన హృదయముతో కూడిన అర్పణ, ఆ పశ్చాత్తాపంతో కూడిన అర్పణ, ఆ క్షమాపణతో కూడిన అర్పణ, ఆ లోపములు సరిదిద్దుకుంటూ ప్రభువుకి ఇంపైన సువాసన అర్పించే అర్పణ మన దగ్గర లేదు కదా. ప్రియ సంగమా, ఒకవేళ దేవుడు నిన్ను కోరుకుంటే ఏం కోరుకోబోతున్నావు? ఒక రోజున దేవుడు మోషే గారితో అన్నాడు, మోషే, ఆయన ఈ లోకయాత్ర ముగించక ముందు ఇశ్రాయేలు సమాజాన్ని పోగు చేశాడు. పోగు చేసి ఎత్తైన ఒక కొండ మీదకి తీసుకుని రమ్మన్నాడు. అక్కడ 2 కొండలు ఉన్నాయి. ఒక కొండ పేరు
గెరిజీము. ప్రియులారా, ద్వితీయోపదేశకాండం 27వ అధ్యాయము 27వ అధ్యాయము 12వ వచనంలో గెరిజీము కొండ, 13వ వచనంలో ఏ కొండ, ఆ కొండల మీద నిలువబెట్టి ఆయన చాలా శ్రేష్టమైన మాటలు చెప్తాడు. ప్రియులరా, ఏమని అంటాడంటే, ఈరోజు నేను మీ ముందు కొన్ని పెడుతున్నా. ఏం పెడుతున్నాడు? ఇశ్రాయేలీయులారా, మేలును పెడుతున్నా, కీడును పెడుతున్నా, ఆశీర్వచనాన్ని పెడుతున్నా, శాపవచనాన్ని పెడుతున్నా, జీవాన్ని పెడుతున్నా, మరణాన్ని పెడుతున్నా. మీరు ఏది కోరుకుంటారో కోరుకోండి అంటూ మళ్ళీ తట్టుకోలేక పిచ్చోళ్ళు పాపం లేనిపోయింది కీడుని, శాపాన్ని, మరణాన్ని కోరుకుంటారేమో అని అంతరంగములో నుండి ఆవేదన ప్రారంభమై ఆయన అంటున్నాడు, లేదు లేదు లేదు, మీరు జీవాన్ని కోరుకోండి, మేలును కోరుకోండి, ఆశీర్వాదాన్ని కోరుకోండి అని బ్రతిమిలాడి చెప్తున్నాడు. సంగమా, ఈరోజు ఇక్కడున్న ప్రతి ఒక్కరిని నేను కూడా దేవుని పక్షంగా కోరుకుంటూ ఉన్నాను. మేలును కోరుకొనుదముగాక, ఆశీర్వాదమును కోరికొనుదముగాక, జీవమును కోరుకొనుదముగాక. ప్రియులరా, 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 మనం కోరుకోవాల్సింది వీటిని. మనం కోరుకోవాల్సింది రక్షణను, మనం కోరుకోవాల్సింది రక్షణను, రక్షకుడిని. మనం కోరుకోవాల్సింది పరలోక రాజ్యమును, మనం కోరుకోవాల్సింది పరిశుద్ధుల సమూహమును, మనం కోరుకోవాల్సింది అత్యున్నతమైన సియోను పురమును. ప్రియులరా, ఏం కోరుకుందాం? ఈ ఉదయకాలం దయచేసి మీ ఎంపిక తప్పుగా ఉండనియద్దు. యవన బిడ్డలారా, ఏంటి మీ ఎంపికలు? ఏంటి మీ ఎంపికలు? ఏంటి మీ కోరికలు? ఏం కోరుకోవాలనుకుంటున్నారు? ఎంత వాక్యం విన్నా వాళ్ళు చెప్పేది చెప్తారులే, నా కోరికలు ఆల్రెడీ రిజర్వ్ అయిపోయి ఉన్నాయి. ప్రియులరా, చాలా భయంకరం. సొలొమోను, నీకేం కావాలి? అయ్యా, నాకు జ్ఞానాన్ని అనుగ్రహించండి అయ్యా, నాకు జ్ఞానము కావాలయ్యా. ప్రియులరా, సొలొమోను కోరిక దేవునికి అంగీకారముగా ఉన్నది. మన కోరికలు, మన మనవులు, మన విన్నపాలు దేవునికి అంగీకారముగా ఉంటేనే దేవుని దగ్గర నుండి మనకు సమాధానం వస్తుంది, ఆన్సర్ వస్తుంది. ప్రియులరా, జవాబు రావాలి అంటే, దేవుని దగ్గర నుంచి నీకు జవాబు రావాలంటే, సొలొమోను మనవి దేవునికి అంగీకారముగా ఉన్నట్లు మనకు కూడా అంగీకారముగా ఉండాలి. సొలొమోను మనవి దేవునికి అంగీకారముగా ఉన్నది కాబట్టే, సొలొమోనా, నువ్వు అడిగింది నా దృష్టిలో అంగీకారం. నువ్వు ఐశ్వర్యాన్ని, దీర్ఘాయువుని అడగలేదు, కానీ మంచి న్యాయమును అనుగ్రహించే వివేకము కలిగిన జ్ఞాన హృదయం అడిగావు. అందుకని నేనేం చేస్తున్నానో తెలుసా? నువ్వు అడిగిన వివేకము కలిగిన జ్ఞాన హృదయం నీకు ఇస్తాను. నువ్వు అడగకపోయినా నీ అర్పణ నాకు అంగీకారంగా ఉంది, నీ జీవితం నాకు అంగీకారంగా ఉంది, కాబట్టి నేను నీకు ఐశ్వర్యము కూడా ఇవ్వబోతున్నాను. అంతేకాదు, నీ తండ్రి అయిన దావీదు నా కట్టడలు అనుసరించి నడుచుకున్నట్లుగా నువ్వు కూడా అనుసరించి నడుచుకుంటే నీకు దీర్ఘాయువు కూడా ఇస్తా. బాబా, ఒక్క జ్ఞానము కలిగిన హృదయం, వివేచన కలిగిన హృదయం అడిగితే ఐశ్వర్యము ఇస్తానంటున్నాడు, దీర్ఘాయువు కూడా నేను ఇస్తాను అంటున్నాడు. ఏమి దేవుడండి మన దేవుడు! నువ్వు అడిగిన వాటికంటే రెట్టింపు ఇచ్చే దేవుడు. ప్రియులారా, ఏమండి, ఆయనే నీకు జ్ఞానము ఇచ్చేవాడు, ఆయనే. ప్రియులారా, జ్ఞానం ఇచ్చేది ఆయనే. ఒక్కసారి
12వ కీర్తన 5వ వచనం దయచేసి చూడండి. ఇంకా ఆయన ఏమేమి ఇస్తాడో చూడండి. బాధపడు వారికి చేయబడిన బలాత్కారమును బట్టి, దరిద్రుల నిట్టూర్పులను బట్టి నేను ఇప్పుడే లేచెదను. రక్షణను కోరుకొను వారికి నేను రక్షణ కలుగజేసేదనని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ప్రియులారా, ఏమంటున్నాడు? రక్షణను కోరుకొను వారికి. సొలొమోనా, ఏంటి నీ కోరిక? ఈరోజు దేవుడు మనల్ని అడుగుతున్నాడు. అమ్మా, అందరూ నా వైపు చూడండి, అందరూ నా వైపు చూడండి. దేవుడు ఈరోజు మనందరిని అడుగుతున్నాడు, మీకేమి కావాలి? రక్షణను కోరుకొని వారికి నేను రక్షణ కలుగ చేసేదను. ఒక్కసారి అయ్యా, నాకు దేవుడు అనుగ్రహించే రక్షణ కావాలన్న వాళ్ళందరూ కుడి చేయి చూయించండి, కుడి చేయి చూయించండి. కావాలా అందరికీ రక్షణ? సరే, సంతోషం. ప్రియులరా, కోరుకుంటే వచ్చేది రక్షణ. ప్రియులరా, ఏ విధంగా కోరుకోవాలి? బ్రతిమిలాడుకుంటూ కోరుకోవాలి. ఒక భిక్షగాడు అడుక్కుంటాడు చూడండి, దేవుణ్ణి ప్రాధేయపడుతూ అడుక్కోవాలి రక్షణ విషయంలో ఖచ్చితంగా. ప్రియులరా, కోరుకున్న వారందరికీ ఇస్తాడు. ఆయన వాగ్దానం చేశాడంటే మాట తప్పడు. ప్రియులరా, ఆయన మాట తప్పే దేవుడు కాదు. అయ్యా, నువ్వు 12:5 కీర్తనల్లో తెలియచేశావు, రక్షణ కోరుకుని వారికి నేను రక్షణ కలుగ చేసేదను అని వాగ్దానము చేశావు అని యెహోవా సెలవిచ్చుచున్నాడు. చూడండి, ఆ మాట రాయించాడు దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు. కాబట్టి ఈ ఉదయకాలం మనం రక్షణను కోరుకుంటే, నిజంగా దేవుణ్ణి కోరుకుంటే, ఆయన ఖచ్చితముగా రక్షణను కోరుకున్న వారందరికీ కూడా ఆయన రక్షణ ఇస్తాడు. ప్రియులరా, ఆయన వాగ్దానము చేసిన దేవుడు, సమర్థుడైన దేవుడు. ప్రియులరా, సొలొమోను కోరుకున్నది ఇచ్చాడు. ఏం జ్ఞానం? మామూలు జ్ఞానం ఇచ్చాడా? ఆయనకు ముందు గాని ఆయన తర్వాత గాని ఆయన వంటి జ్ఞానము కలిగిన వాడు లేనే లేడంట. ప్రియులరా, బా, ఎంత గొప్ప జ్ఞానం ఇచ్చాడు. ప్రియులరా, ఆయన నోట నుండి ఆ వచ్చేటువంటి జ్ఞాన వాక్కులు వినటానికి భూజనులు వచ్చారు, భూపతులు వచ్చారు, అందరూ కదిలొచ్చారు. ప్రియులరా, దేవుడు సొలొమోనుకి విశేషమైన జ్ఞానం ఇచ్చాడు. ఒకరోజు సొలొమోను గారు సింహాసనం మీద కూర్చొని ఉన్నాడు. చుట్టూ అందరు ఉన్నారు, మంత్రులు ఉన్నారు, సామంతులు ఉన్నారు, సైన్యాధిపతులు ఉన్నారు, చాలా జ్ఞానము కలిగిన వారు ఉన్నారు, అందరూ చుట్టూ ఉన్నారు. ప్రియులరా, అందరూ చుట్టూ ఉన్న సమయంలో 2 స్త్రీలు ఆయన దగ్గరకు వచ్చారు. ఒక స్త్రీ వేడుకుంటా ఉంది, అయ్యా, నేను ఒక బిడ్డను కన్నాను. నేను బిడ్డను కన్న తర్వాత 3 రోజులకి ఈమె కూడా ఒక బిడ్డను కన్నది. ఆ ఇంటిలో మేమిద్దరము తప్ప మరెవ్వరూ లేరు, ఇంక ఎవ్వరూ లేరు. అయ్యా, అయితే ఏం జరిగిందంటే, ఒకరోజు ఆమె తన బిడ్డ మీద పడి తన బిడ్డను పోగొట్టుకుంది, చనిపోయాడు. అప్పుడు ఆమె ఏం చేసిందంటే, రాత్రి సమయంలో నేను నిద్రపోయేటప్పుడు తన చనిపోయిన బిడ్డను నా దగ్గర పండబెట్టి నా బిడ్డను తను తీసుకుంది. అయ్యా, నేను తెల్లవారి బిడ్డకు పాలు ఇవ్వటానికి చూసినప్పుడు నా బిడ్డ చనిపోయింది. ఏంటా అని తేరి చూస్తే ఆ బిడ్డ నా బిడ్డ కాదయ్యా. రెండో ఏమంటుంది, లేదు లేదయ్యా, బ్రతికున్న బిడ్డే నా బిడ్డ. సాక్ష్యం ఏం చేయాలి? తీర్పు ఎలా తీరవాలి? ఏం సాక్ష్యం? మేమిద్దరం తప్పిక ఆ గదిలో వేరే ఎవ్వరు లేరు. ఏం చేయాలి అలాంటి టైంలో? మరి ఏ విధంగా తీర్పు తీర్చాలి? ప్రియులరా, ఒక సైనికుడిని పిలిచాడు. మంచి పదునైన ఖడ్గం తీసుకొని ఆ బిడ్డను 2 ముక్కలు చెయ్యి, 2 తల్లులకు సమానంగా పంచు అన్నాడు. అనగానే ఆ సైనికుడు పదునైన ఖడ్గం తీసుకొని దగ్గరకు రాగానే ఆ నిజమైన తల్లి ఏడుస్తా కేకలు వేస్తూ ఉంది, రాజా, దయచేసి నా బిడ్డను ముక్కలు చేయొద్దు.
ఆమెకే ఇచ్చేయండి. రెండో ఆమె అంటుంది, రాజా నీ తీర్పు అమోఘం, నీ జ్ఞానం అమోఘం. కాదు కాదు, ఆ బిడ్డను 2 ముక్కలు చేసి ఇద్దరికి చెరుసగం పంచిపెట్టు. అప్పుడు ప్రియులరా రాజుకు అర్థమైపోయింది ఎవరు నిజమైన తల్లి. ఆగండి, ఏ స్త్రీ అయితే నా బిడ్డను చంపద్దు ఆమెకే ఇచ్చివేయండి అన్నాదో ఆమె నిజమైన తల్లి. ఆమెకి ఇచ్చివేయండి ఆ బిడ్డను. రాజు చెప్పిన ఈ తీర్పు విన్న వారందరికీ దేవుడిచ్చిన జ్ఞానమును బట్టి భయపడ్డారు, దేవుణ్ణి మహిమపరచారు. ఎంత గొప్ప విషయం ప్రియులారా! ఇదంతా నేను చెప్పింది మీకు 1 రాజులు 3వ అధ్యాయం 16 నుంచి 28 వరకు ఈ సన్నివేశం యావత్తు వ్రాయబడి ఉంది. కాబట్టి సొలొమోనుకి ఇచ్చిన ఈ జ్ఞానము, ఆ కీర్తి బహుదూరం వ్యాప్తి చెందింది. దేవుడు మన పేరు వ్యాప్తి చెందించే దేవుడు, మన కీర్తి వ్యాప్తి చెందించే దేవుడు, సుదూరము మన పేరు వినబడేటట్లు మనకు ఘనత తీసుకురాగలిగిన దేవుడు మన దేవుడు. ఈ మాట ఆ నోట వెళ్ళి దూర దేశములో ఉన్న షేబారాణికి వినబడింది. ఎవరికి వినబడింది? షేబారాణికి వినబడింది. ప్రియులరా, ఆమె జీవితంలో చాలా ప్రశ్నలు ఉన్నాయి, ఆమెకు చాలా సమస్యలు ఉన్నాయి. ఆమె ఏం చేసింది? బయలుదేరి వచ్చింది. తనకున్న ప్రశ్నలన్నీ అడగటం మొదలుపెట్టింది. మరి ఆమెకు రాజ్య సంబంధమైన సమస్యలు ఏమున్నాయో, ఆమెకు అపరిష్కృతంగా ఉన్న సమస్యలు ఏం మిగిలిపోయి ఉన్నాయో మనకు తెలియదు. కానీ ఆమె అన్నీ అడిగిందంట. ప్రియులరా, సొలొమోను రాజు అన్నిటికీ సమాధానం ఇచ్చాడు. అందుకే ఆమె ఏమంది? రాజునకు మరుగైనది ఏదియూ లేదు. ప్రియులరా, ఆ 10వ అధ్యాయం 3వ వచనంలో ఆ సాక్ష్యం మనం వినగలుగుతున్నాం. రాజుకి మరుగైనదంట ఏది లేదు అని గ్రహించింది. ప్రియులరా, గ్రహించింది. రాజును బట్టి దేవుణ్ణి స్తుతించింది. ఆ జ్ఞానము దేవుడిచ్చింది అని దేవుణ్ణి స్తుతించింది. అబ్బా, ఎంత గొప్ప విషయం! అంతేకాదు, ఆయనకు అనేక కానుకలు ఇచ్చింది. రాజుగారు కూడా ఆమెకు కానుకలు ఇచ్చారు. అడిగి కావలసినన్ని కానుకలు, నాకు ఇంకా అది కావాలి ఇది కావాలి అని రాజును అడిగి శేబదేశపు రాణి కావలసిన అన్ని, ఆమె ఏం అడిగితే అవన్నీ ఇచ్చేయమన్నాడు రాజుగారు కూడా. ఎన్ని పొందింది, సంతోషంగా తిరిగి వెళ్ళింది. ప్రియులరా, శేబదేశం అంటే ప్రస్తుతం యెమెన్ ఇప్పుడు ప్రస్తుతం. సరే, శేబరాణికి ఏమేం ప్రశ్నలు ఉన్నాయో మనకు తెలియదు. ప్రియులరా, ఒక మాట చెప్పనా? రాజులకు రాణిలకు కూడా సమస్యలు ఉంటాయా? ఏమండి, ఉంటాయా? వాళ్ళకు కూడా, రాజుగారికి రాణి గారికి. ధనికులకు సమస్యలు ఉంటాయా? డబ్బున్న వాళ్ళకి మనం ఏమనుకుంటాం? వాళ్ళకి ఏమండి, చీకాశంత తల్లిదండ్రులు సంపాదించి పెట్టిన ఆస్తిపాస్తులు ఉన్నాయి అనుకుంటుంటాం సాధారణంగా, సహజంగా. ధనికులకు సమస్యలు ఉంటాయా ఉండవా అంటే ఖచ్చితంగా సమస్యలు ఉంటాయి. ప్రియులారా, ఎవరికైనా సరే ఖచ్చితంగా, అందులో అనుమానమే లేదు. ప్రియులారా, అందరికీ సమస్యలు ఉంటాయి. అసలు అందులో మనం తటపటాయించాల్సిందే లేదు. సరే ప్రియులారా, ఈమెకి ఏమేమి సమస్యలు ఉన్నాయో మనకు తెలియదు. కానీ రాజ్యంలో సమస్యలు, వ్యక్తిగత సమస్యలు, మరి ఆమెకు అపరిష్కృతంగా ఉన్న ఏమేమి అడిగిందో మనకు కూడా ఒక మాట గుర్తుపెట్టుకోండి. సమస్య లేని వ్యక్తి లేడు, సమస్య లేని కుటుంబము లేదు. నాకు అసలు సమస్య లేదయ్యా అన్న వాళ్ళు ఎవరన్నా చెయ్యెత్తుతారా అంటే భూతద్దం పెట్టి చూసినా దొరకరు, టెలిస్కోప్ పెట్టి చూసినా దొరకరు. అందరూ సమస్యలే. రాయముంటే నేను ప్రార్థన చేస్తా మీ సమస్యల కోసం రాసి అంటే ఎన్ని పేజీలు అవుతాయో నేను అడగనులే. ప్రియులరా, సమస్యల వలయం, మానవ జీవితమే అంటే సమస్యల వలయం.
ధనికుడైనా సమస్యలే, పేదవాడైనా, ఆరోగ్యవంతుడైనా అనారోగ్యవంతుడైనా, చదువుకున్నవాడైనా చదువు లేనివాడైనా, ఎవరైనా, గొప్ప వ్యక్తి అయినా సామాన్యుడైనా సమస్యలే. శేబదేశపు రాణి ఎన్నో ప్రశ్నలతో వచ్చింది. ప్రియులరా, ఆమె ప్రశ్నలన్నిటికీ సొలొమోను దగ్గర సమాధానం దొరికింది. ఇప్పటి వరకు నేను సొలొమోను గురించి చెప్పాను ప్రియులరా. నా వర్తమానం సొలొమోను గురించి కాదు. ఎందుకు ఈ మాటలు చెప్పానో ఇప్పుడు అసలు పాయింట్ దగ్గరకు వస్తున్నా. మత్తయి సువార్త 12వ అధ్యాయము 42వ వచనంలో యేసుక్రీస్తు ప్రభుల వారు ఒక మాట అంటున్నాడు. జాగ్రత్తగా వినాలి ఆ మాట. 12:42. విమర్శ సమయమున దక్షిణ దేశపు రాణి ఈ తరము వారితో నిలువబడి వారి మీద నేరస్థాపన చేయును. ఆమె సొలొమోను జ్ఞానము వినుటకు భూమి అంతముల నుండి వచ్చెను. ఇదిగో సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. సొలొమోను గురించి ఎందుకు చెప్పానంటే, ఆయనే అంత గొప్పవాడు, ఆయన కంటే గొప్పవాడు ఒక ఆయన ఉన్నాడు అని మీకు ఈయన గొప్పతనం తెలియచేయటానికి. ఇప్పటి వరకు మీరు సొలొమోను గురించి వింటూ ఆహా అంత గొప్పవాడా అని అనుకున్నారు కదా. అంత జ్ఞానముందా, అన్ని పొందుకున్నాడా, అన్ని ఇచ్చాడా అని ఇప్పటి వరకు మనం ఆలోచించేశాం. ప్రియులరా, సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. ఈ అధ్యాయంలో 3 విధాలుగా దేవుడు తన గొప్పతనాన్ని బయలుపరిచాడు. దేవాలయము కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు అన్నాడు అదే అధ్యాయంలో. యోనా కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు అన్నాడు. సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. ఈ 3 విషయాలు ఆయన మెన్షన్ చేస్తూ వచ్చారు. ఇక్కడ దేవాలయము కంటే గొప్పవాడు అంటే యాజకుని కంటే గొప్పవాడు, యోనా కంటే గొప్పవాడు అంటే ప్రవక్త కంటే గొప్పవాడు, సొలొమోను కంటే గొప్పవాడు అంటే రాజు కంటే గొప్పవాడు. ఏమండి, ఎవరనుకుంటున్నారు దేవుడు అంటే? యాజకుని కంటే గొప్పవాడు, ప్రవక్త కంటే గొప్పవాడు, రాజులు చక్రవర్తుల కంటే గొప్పవాడు. ఏదో సొలొమోనుకి సమాధానంగా ఉంది, చుట్టుప్రక్కల సుమారు ఒక 40 దేశాలు పన్ను కూడా కడుతూ ఉన్నాయి ఆయనకి అని సొలొమోనుకి ఎదురులేదు అని మనం అనుకుంటూ ఉన్నామేమో. ఎంత గొప్ప రాజు, అందరూ ఆయనకి కప్పము కట్టే దాసులుగా మారిపోయారు అని అనుకుంటున్నావేమో. ఈరోజు ఖచ్చితంగా చెప్తున్నా ప్రియులరా, ఆయన కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. ప్రియులరా, ఆయన కంటే గొప్పవాడు. సొలొమోనుకి జ్ఞానం ఇచ్చిన వాడు ఆయనే. అందుకే బైబిల్ అంటుంది ఆయన యాజకుల కంటే గొప్పవాడు, ప్రధాన యాజకుడు. ప్రియులరా, గొప్ప ప్రవక్తల కంటే గొప్పవాడు, రాజుల కంటే గొప్పవాడు. ఆయనకు పోలిన వారెవరూ లేరు, ఆయనతో సమము ఎవ్వరూ లేరు. వేల్పులలో నీకు సముడెవ్వరూ లేరు ప్రభువా. ఎంత గొప్ప దేవుడు. సొలొమోనుకి ఆ జ్ఞానం ఇచ్చింది ఎవరు? ఈయనే. నువ్వు నేను సొలొమోనుని చూసి మురిసిపోతున్నావు. అసలు ఆ సొలొమోనుకి ఆ జ్ఞానం ఇచ్చింది ఈయనే. ప్రియులరా, ఈయనేమంటున్నాడో తెలుసా? బుద్ధి, విజ్ఞాన, సర్వ సంపదలు నాయందు గుప్తమై ఉన్నాయి. ఎవరికి జ్ఞానము కొదువుగా ఉంటే నన్ను అడగండి, ధారాళంగా ఇవ్వగలిగిన జ్ఞానం నా దగ్గర ఉన్నది. ప్రియులరా, జ్ఞానము ఆయనే, జ్ఞానాధారము ఆయనే, అన్ని ఆయనే. క్రీస్తు యేసే పరిశుద్ధత, నీతి, విమోచన, జ్ఞానము ఆయను అని 1 కొరింథీ 1వ అధ్యాయం ఆఖరి వచనంలో ఆయన అంటేనే జ్ఞానం. ఎంత గొప్ప దేవుడు ప్రియులారా. కాబట్టి ఆ దేవుడు ఈ 12:42లో విమర్శ సమయమున శేబదేశపు రాణి. ఏ సమయమునంట? అందరు చెప్పండి ఆ మాట. విమర్శ సమయమున.
ప్రియులారా, ఏం సమస్య, ఏ సమయం ఉందంట? విమర్శ సమయం ఉన్నది. ఓ తల్లి, ఓ తండ్రి, ఓ సహోదరులారా, సహోదరులారా, ప్రియమైన ఆత్మీయ సంగమా, నిన్ను నన్ను విమర్శించే సమయం ఒకటి ఉన్నది, ఒకటి ఉన్నది, ఒకటి ఉన్నది. మర్చిపోతున్నావా? మర్చిపోబాకు. మనందరము విమర్శ ఎదుర్కోవలసిన సమయం ఒకటి ఉన్నది. తప్పిదం వెంబడి తప్పిదం చేస్తూ నాకు బాగా కలిసి వస్తా ఉంది అని మోసపోవద్దు. ఒక సమయం వస్తుంది, ఒక సమయం వస్తుంది, ఆ మోసం చేసి ఈ మోసం చేసి సంపాదించుకుంటూ ఆహా ఓహో అనుకోబాకు. ప్రియులారా, విల్లీ బాబుని వాళ్ళ అమ్మ అడిగింది, మీ బ్యాచ్లో ఎవరికైనా ఉద్యోగం వచ్చిందా అంటే, ఒక అబ్బాయికి వచ్చిందమ్మా అన్నాడు. ఎలా వచ్చింది నాన్న అంది. ఏం లేదమ్మా, అసలు ఇక్కడ చదవనట్టు, బ్యాచిలర్ డిగ్రీతోనే వచ్చినట్లు, బీటెక్తోనే వచ్చినట్లు, ఈయన ఎన్నో సంవత్సరాల అనుభవం ఉన్నట్లు ఫేక్ సర్టిఫికెట్లు పెట్టారమ్మా. ఏం పెట్టారంట? ఫేక్ సర్టిఫికెట్లు పెట్టి ఏమనుకుంటున్నారు? మంచి ఉద్యోగం వచ్చింది ఏమనుకుంటున్నారు? తప్పిదం వెంబడి తప్పిదం చేస్తూ నాకు కలిసి వచ్చింది అనుకోబాకు సంగమా. మనతో చెప్తున్నాడు దేవుడు, మోసం చేస్తూ డబ్బులు సంపాదిస్తూ, అన్యాయం చేస్తూ, అక్రమం చేస్తూ నీ కాలాన్ని గడుపుకుంటూ, దేవుని వాక్యమునకు విరుద్ధమైనవి చేస్తూ నాకు కలిసి వచ్చిందండి, నేను దీవించబడ్డానండి, నేను ఆశీర్వదింపబడ్డానండి, ఓ దేవుడి దయండి. ఆపోని మోసపూరితమైన మాటలు వద్దు, వద్దు. ఒక సమయం రాబోతుంది, ఒక సమయం రాబోతుంది. వెంటనే ఎందుకు రాలేదండి? రాదు, ఒక సమయం ఉంది, వెంటనే రాదు. మోసము చేసి సంపాదించుకున్న ఆహారము నోటికి ఇంపుగా ఉంటుందంట, తుదకు వారి నోరు మంటితో నింపబడును. ఎంత భయంకరం! వీళ్ళేమనుకుంటారో తెలుసా? ప్రార్థనకి వెళ్తున్నాం, కలిసి వచ్చింది. నువ్వు చాటుని చేసేది మోసం, అన్యాయం, అక్రమం. అక్రమం చేసి డబ్బులు సంపాదించుకుంటూ, అక్రమం చేసి వ్యాప్తి చెందుతూ, విస్తరిస్తూ, అభివృద్ధి చెందుతూ, ఫలాభివృద్ధి చెందుతున్నాను, మందిరానికి వెళుతున్నా, అందుకే నేను ఇంత వర్ధిల్లాను. చెప్పద్దు, చెప్పద్దు, చెప్పద్దు. నిన్ను నువ్వు మోసం చేసుకోవద్దు. ఒక సమయం రాబోతూ ఉన్నది, తప్పించుకోలేం. అదే విమర్శ సమయము. తీర్పు ఒకటి ఉంది. నీవైనా నేనైనా ఒక న్యాయస్థానంలో నిలవబడాలి. దేవుడు విమర్శించే విమర్శ సమయం. ప్రియులరా, దేవుడు తీర్పు తీర్చబోతున్నాడు. ఎవరైనా దేవుని తీర్పు తప్పించుకోగలరా? మీరు వచ్చే వారం నేను ఖచ్చితంగా అడుగుతాను. రోమా 2వ అధ్యాయం మొత్తం చదివి రావాలి అందరూ. రోమా 2వ అధ్యాయం అంతా చదివి రండి. తీర్పు తీర్చు మనుష్యుడా, ఖచ్చితంగా చెప్తున్నాడు, నీకు తీర్పు ఉంది, జాగ్రత్త. నువ్వు దేవుని దీర్ఘశాంతాన్ని, దేవుని సహనాన్ని తృణీకరిస్తున్నావు. నీకు టైం ఇచ్చాడు, నీకు అవకాశాలు ఇచ్చాడు. యవ్వన బిడ్డలారా, తలలెత్తి నా వైపు చూడండి. యవ్వన బిడ్డలు ఉంటే ఇక్కడ ఉన్నారా? అందరూ గుర్తుపెట్టుకోండి, మీరు దేవుడు చూపుచున్న దీర్ఘశాంతము, సహనము, ఓర్పు తృణీకరించద్దు. దేవుని నిబంధన రక్తాన్ని తొక్కుకుంటా అడుగులు వేయద్దు. అధ్యాయంలో తీర్పును గురించి అనేక సార్లు వ్రాసాడు, అందుకే దాన్ని చదవమున్నా. తప్పించుకోలేవు అని రాశాడు. జిల్లా కోర్టులో ఓడిపోతే హైకోర్టు, హైకోర్టులో ఓడిపోతే సుప్రీంకోర్టు, అది ఓడిపోతే ఫుల్ బెంచ్. ఆ తర్వాత ఎక్కడికి పోతావు?
ఎక్కడెక్కడన్నా ఒకవేళ నీకు ఆప్షన్ ఉండొచ్చు, ఈ కోర్టు కాదు ఆ కోర్టు అని. దేవుడు ముందు నో ఆప్షన్. ఎందుకో తెలుసా? వేస్తాడు. మన వాళ్ళు ఎప్పుడు పెడతారో, దేవుడు మనకి ఎప్పుడు ఇస్తాడు. ఏంటది? ఒక తెర పెడితే అప్పుడు దేవుడు చూపిస్తూ ఉంటాడు, అయ్యా నేను అసలు తప్పు చేయలేదయ్యా, అవునా అనగానే నీ ముందు పెద్ద స్క్రీన్లో పడుతుంది. ఏంటి? మనం చేసిన ప్రతిదీ కూడా. ప్రియులరా, ఖచ్చితంగా ఒక సమయం రాబోతుంది, తప్పించుకోలేం. మన బలం, మన ధనం, మన మన తెలివి, మన యుక్తి, మన కుయుక్తి, మనకు కలిగింది ఏది దేవుని తీర్పుని తప్పించలేదు. ఏది దేవుని తీర్పు నుండి మనల్ని తప్పించలేదు. ప్రియులరా, ప్రతి ఒక్క విషయం, చిన్న విషయం దగ్గర నుండి అన్నీ లెక్కప్ప చెప్పాలి. దేవుని 10 ఆజ్ఞలు ఉన్నాయి. 10 ఆజ్ఞల విషయం లెక్కప్ప చెప్పాలి. తీర్పు తీరుస్తాడు. నన్నే దేవుడిగా పెట్టుకున్నావా? ఇంకా హృదయంలో వేరే ఎవరికైనా స్థలం ఇచ్చావా? విశ్రాంతి దినాన్ని పరిశుద్ధ దినంగా ఆచరించావా? ఆదివారం నీ ఇష్టం వచ్చినట్లు షికారులు చేశావా? నీ దేవుడి నామాన్ని వ్యర్థముగా వాడావా? తల్లిదండ్రులను సన్మానించావా? ఇంకా ఏం చేస్తాం? దొంగిలించావా? ప్రియులరా, దేవుడి ధనాన్ని కూడా దొంగిలిస్తా ఉన్నాం. పనివాడు జీతమునకు పాత్రుడు, కానీ చాలా మంది దేవుని ధనం కూడా దొంగిలించేవారు అయిపోయారు. వ్యభిచారము చూపులు మారు. వ్యభిచరించవద్దు, దొంగిలవద్దు, నరహత్య చేయవద్దు. కత్తిపోటు వంటి మాటలు, ప్రార్థనకు వస్తూ కూడా ఒకరికి వ్యతిరేకముగా మరొకరు, వీటన్నిటిని తీర్పుల నుండి తప్పించుకోలేం. నీ పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యం పలుకకూడదు, అబద్ధాలు ప్రచారం చేయటం. పొరుగువారిది, పొరుగువాని భార్యను, పొరుగువాని ఇంటిని, పొరుగువాని వస్తువులను, పొరుగువాని సామాగ్రిని ఆశించటం తప్పించుకోలేం. ప్రియులరా, బైబిల్ చెప్తూ ఉంది, మనందరం దేవుని యొక్క న్యాయ సింహాసనం ముందు నిలవబడాలి. బైబిల్ ఏమంటది? హెబ్రీ 7:27, మనుషులందరూ ఒక్కసారి మృతి పొందవలనని నిర్ణయించబడెను, అటు తరువాత తీర్పు పొందాలి. ఖచ్చితం అది. ఆ 7:27 హెబ్రీ పత్రిక స్పష్టంగా తెలియచేస్తుంది. అటు తర్వాత అందరము. ప్రియులరా, జాగ్రత్తగానండి. నీవైనా నేనైనా జాగ్రత్తగానండి. వేసే ప్రతి అడుగుకు తీర్పు ఉంది. ప్రతి అడుగుకి జాగ్రత్తగానండి. మరలా చెప్తున్నా, నువ్వు వేసే ప్రతి అడుగుకు తీర్పు ఉంది. నువ్వు మాట్లాడే ప్రతి మాటకు తీర్పు ఉన్నది. చేసే ప్రతి ఆలోచనకు తీర్పు ఉన్నది. చూసే ప్రతి చూపుకి తీర్పు ఉన్నది. చేసే ప్రతి పనికి తీర్పు ఉన్నది. తీసుకునే ప్రతి నిర్ణయానికి తీర్పు ఉన్నది. ఇది ఖచ్చితం. ప్రియులారా, దేవుని తీర్పు తప్పించుకోగలమా? ఎవరి వల్ల కాదు. విమర్శ దినానంట శేబదేశ రాణి అంట నేర స్థాపన చేస్తుంది, మనందరి మీద నేరాలు మోపుతుందంట. శేబదేశపు రాణి ఏమని నేరాలు మోపుద్ది శేబదేశపు రాణి? అందుకే ఈ వాక్యం. నా హృదయంలో ఎన్నో ప్రశ్నలు ఉన్నాయి, నా హృదయంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి.
నా అంతరంగము గందరగోళం గజిబిజి అల్లకల్లోలంగా ఉన్న సమయంలో నేను సొలొమోను దగ్గరకు వెళ్ళాను, ఆయన అన్నింటికీ సమాధానం ఇచ్చారు అని ఆ రోజు మనల్ని అంటదంట. ఎవరైతే ఈ దినమున లోబడలేదో వారిని ఓ అజ్ఞాని, ఓ అవివేకి ఏమని పిలుచుద్ది? శేబదేశపు రాణి సంగతి దేవుడు ఆ రోజు ఆమెకు మెట్టివ్వబోతున్నాడు, మన మీద నేరస్థాపన చేయబోతా ఉంది. ఇది యేసయ్య అన్న మాట. ఎంతో వాక్యం విన్నావు, నాకు సొలొమోను గురించి ఎంతో దూరములో ఉన్న నాకు ఒక్క మాట వినబడగానే నేను కదిలి వచ్చానే, నా హృదయం కృమ్మరించానే, నా సమస్యలన్నీ చెప్పుకున్నానే. నీ మధ్యలో దేవుడు దైవజనుణ్ణి పెట్టాడు, నీ మధ్యలో దేవుడు తన వాక్యాన్ని పెట్టాడు. నువ్వు ఎక్కడికో వెళ్ళనవసరంలా, నువ్వు నీ ఊరులోనే, నీ క్షేమకరమైన ప్రాంతంలోనే. శేబదేశపు రాణికి ఎన్నో సమస్యలున్నాయి. ఆమె ఒక దేశానికి రాణి, ఆమె వస్తూ ఉన్న మార్గంలో శత్రు దేశాలు ఆమెను చంపి దేశాన్ని ఆక్రమించుకోవచ్చు. అయినా ఆమె సొలొమోను దగ్గరికి కదిలి వచ్చింది. నీకు నాకు అలాంటి సమస్యలు లేవే? ఇంత క్షేమకాలం దేవుడిచ్చాడే. శేబదేశపు రాణి రేపు అడగబోతా ఉంది, నా ప్రాణాన్ని పణంగా పెట్టి నేను సొలొమోను దగ్గరికి వచ్చా. నీకు దేవుడు ఇంత అవకాశం ఇచ్చాడు, క్షేమం ఇచ్చాడు, దగ్గరికి తీసుకొచ్చాడు. ఆయన దగ్గరికి వచ్చాడు, ఆయన వాక్యం మీ మధ్యలో పెట్టాడు, ఆయన సన్నిధిని మీ మధ్యలో పెట్టాడు. ఇంత పెడితే నువ్వు ఎందుకు సద్వినియోగం చేసుకోవాలా అని ఆయన ఏమండి ఎవరు అడుగుతారు? శేబదేశపు రాణి మన మీద ఏం చేయబోతుంది? నేరస్థాపన చేయబోతుంది. ఖచ్చితంగా ప్రియులారా, ఖచ్చితంగా. అంత చక్కగా ఆమె మనతో మాట్లాడబోతుంది. ప్రియులారా, నీ ప్రశ్నకు, మనకున్న ప్రశ్నలకు కొన్ని సందర్భములలో ఎవరు సమాధానం చెప్పలేరు. నీ ప్రశ్నలకు దైవజనుడిగా నేను కూడా కొన్నిసార్లు సమాధానం చెప్పలేను ప్రియులరా. కానీ ఒక మాట మాత్రం నాకు తెలుసు, మానవ ప్రశ్నలన్నిటికీ, మానవ సమస్యలన్నిటికీ, మానవుడు ఎదుర్కొంటున్న దుర్మార్గమునకు, దుష్టత్వమునకు, అపవిత్రతకు, లోపభూయిష్టములన్నిటికీ నీ సమస్య ఏదైనా, అది ఎంత రహస్యమైనదైనా ప్రియులరా, నీ అన్నిటికీ విరుగుడు ఒక్కటి మాత్రం నేను చెప్పగలను, యేసుక్రీస్తు ప్రభు. నీ సమస్యలన్నిటికీ విరుగుడు ఆన్సర్ ఎవరి దగ్గర ఉన్నది? యేసుక్రీస్తు ప్రభు దగ్గర. క్రైస్ట్ ఈస్ ద ఆన్సర్. క్రీస్తు ప్రభువే నీకు సమాధానం. ఖచ్చితంగా ఆయనే. ప్రియులరా, సహజంగా మన సమస్యలు మానవులకు చెప్తే ఊరంతా చెబుతారు, వాళ్ళ సమస్య ఇదంట, వాళ్ళ సమస్య ఇదంట, ఊరంతా దుష్ప్రచారం చేయవచ్చు. కానీ ఒక మాట చెప్తున్నా, నీ సమస్య ఎంత నిగూఢమైనదైనా, నీ సమస్య ఎంత చెప్పుకోలేనిదైనా, అది ఎంత రహస్యమైనదైనా, అది ఎంత భయంకరమైనదైనా, అది తల ఎత్తలేనటువంటిది, అది బయటపడితే నీ జీవిత కాలము నువ్వు తల ఎత్తలేని సమస్య అయినా, బయట పడలేని సమస్య అయినా, మానుకోవాలన్నా మానుకోలేని సమస్య అయినా, లోపల దాచుకోలేక బయటకు వెళ్ళగట్టలేక సతమతం చేస్తున్న సమస్య ఏదైనా, కుమిలిపోతూ దుఃఖముతో నలిగిపోతూ నిన్ను పిండి వేస్తున్న సమస్య ఏదైనా నువ్వు మునిగిపోతూ ఉంటే, ఈరోజు ఒక మాట చెప్తున్నాను, నిన్ను ప్రేమించి నీకోసం రక్తం కార్చి అనేక అవమానములు, హింసలు పొంది, తన ప్రాణము పెట్టి మరణించి సమాధిని గెలిచి మూడవ దినమున తిరిగి లేచాడే, ఆ యేసుక్రీస్తు ప్రభువారే నీ రహస్య సమస్యలన్నిటికీ సమాధానం. నీ తల ఎత్తుకోలేని సమస్యలకు ఆయన సమాధానం ఇస్తాడు. కుమిలిపోతున్న నీ దుఃఖాన్ని ఆయన తుడిచివేస్తాడు.
మనుషులైతే నిన్ను అల్లరి చేస్తారు, ఆరడికి గురి చేస్తాడు, కానీ ఆయన నిన్ను గుండెల్లో పెట్టుకుంటాడు. నీ రహస్యం బయటికి చెప్పడు, తన రక్తంతో కడిగి వేస్తాడు. ఇలాంటి వాడి దగ్గరికి రాలేవా? శేబదేశపు రాణి 1000 కిలోమీటర్లు బయలుదేరి వచ్చింది. నువ్వు దేవుని మందిరములో ఉండి కూడా దేవుని దగ్గరికి రాలేవా? నీ హృదయం ఆ దేవునికి ఇవ్వలేవా? ఈరోజు నువ్వు చెప్పు, నీ సమస్య ఎంత రహస్యమైనదైనా, ఎంత భయంకరమైనదైనా, ఎవరికి చెప్పుకోలేక తల్లడిల్లిపోతుందే 12 సంవత్సరాలుగా. ఎవరి దగ్గరకు వెళ్ళినా తన వేదన, తన బాధ, తన దుఃఖము చెప్పుకోలేక ఆ రక్తస్రావముతో అనేక మంది వైద్యుల దగ్గరకు వెళ్ళి లోపల కుమిలిపోతూ దుఃఖపడుతూ ఒకరోజు వచ్చి యేసయ్య వస్త్రపు చెంగు ముట్టగానే ఆమె ప్రశ్నకు సమాధానం దొరికింది, పరిష్కరించబడింది. మానవ సమస్యలన్నిటికీ, ప్రశ్నలన్నిటికీ సమాధానం యేసుక్రీస్తు ప్రభుల వారు. ప్రియమైన దైవ జనాంగమా, అన్ని సమస్యల్లో అతి భయంకరమైన సమస్య ఏంటో చెప్పండి? అన్ని సమస్యల్లో అతి భయంకరమైన సమస్య మీ ఊర్లో లేదనుకుంటాలే, పాప సమస్య. అదో పెద్ద ప్రశ్న అడిగాను, మీకు తెలియక బేతాళుడిలాగా బుర్రలు బద్దలు కొట్టుకుంటున్నారు. పాపపు సమస్య ప్రపంచంలో అన్ని సమస్యల్లో ఈ పాపం అనేది వ్యక్తుల జీవితాలను, కుటుంబాలను చిత్రము చేసేస్తా ఉంది, ముక్కలు చేసేస్తా ఉంది, నలిపివేస్తా ఉంది. ప్రియులారా, పతనం చేస్తా ఉంది, పాడు చేసేస్తా ఉంది. అయితే ఈ ఉదయకాలం మనందరము సుంకరి చేసిన ప్రార్థన చేద్దాం. దేవా, సుంకరి ప్రార్థన రాదా మీకు? చేయండి. అదంతా అవసరంలా, ప్రార్థన చేయండి. దేవా, పాపినైన నన్ను. ఎంత సింపుల్ ప్రేయర్. అన్ని ప్రశ్నలకు సమాధానం ఇచ్చేస్తాడు. ఆ ఒక్క మాట నీ జీవితంలో ఏ సమస్య నీ జీవితాన్ని ఛిద్రం చేసేసిందో, ముక్కలు చేసేసిందో, అతుక్కోలేకపోతుందేమో, నీ మనస్సాక్షి నీ మీద 1000 కొలది ఆరోపణలు చేస్తుందేమో, పండుకున్నా నువ్వు చేసిన తప్పులు నిన్ను తరుముతున్నాయేమో, నిద్ర పట్టకుండా చేస్తున్నాయేమో, కంటి నిండా నిద్రపోయి ఎంతకాలమైందో, కడుపు నిండా నందిని ఎంతకాలమైందో, నీ కుటుంబం చిన్నాభిన్నమైపోయిందేమో. ఈ ఉదయకాలం రక్షకుడు పిలుస్తున్నాడు, కదలిరా. అయ్యా, నా జీవితం ఛిద్రమైపోయిందయ్యా, నా కుటుంబం మొక్కలైపోయిందయ్యా, నష్టపోయామయ్యా. అయ్యా, బాగు చెయ్యయ్యా అంటే ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపమును కడిగి మనలను పవిత్రులుగా చేస్తుంది. ప్రియులారా, ఈ మంచి రక్తం ఒక రోజున ఆ దొంగ, ఆ కల్వరి శిలువలో వేలాడుతున్న రక్షకుడి యొక్క ఆ ఇమ్మానుయేలు ఇంపైన ఓటలో ఒకరోజు ఆ దొంగ మునిగాడు, శుద్ధుడైపోయాడు. ఈరోజు దేవుడు నిన్ను పిలుస్తున్నాడు, రా నా దగ్గరికి రా. మారు మనసు పొందావు, మరలా నీ జీవితంలో కొన్ని ప్రశ్నలు వచ్చినాయి, నీ జీవితంలో కొంత వెనుకబాటు వచ్చింది, కొంతమంది అస్సలు మారు మనసు పొందాల. మీ దగ్గర కొన్ని ప్రశ్నలు ఉన్నాయి. ఈ ఉదయకాలం 2000 సంవత్సరాలుగా ఆ కల్వరి శిలువలో నుండి ప్రవహిస్తున్న ఆ జీవాన్నిచ్చే జీవపు రక్తం, జీవాన్నిచ్చే యేసు ప్రభు రక్తం నీ కోసం ఈరోజు కూడా ప్రవహిస్తూనే ఉంది. ఆ దొంగను కడిగిన రక్తం ఈరోజు నిన్ను కూడా కడగబోతుంది. యేసు ప్రభు దగ్గరకు రా.
ఏమనుంది అక్కడ? రాజునకు మరుగైనది ఏదీ లేదు. ఆయన దగ్గరకు వస్తే ఖచ్చితంగా ఆయన క్షమిస్తాడు. ప్రియులరా, షేబదేశపు రాణి అంటుంది, నేను సొలొమోను దగ్గరకు వెళ్ళాను, అప్పుడు నాకేం తెలిసిందో తెలుసా? నేను విన్నదంట సగమే విన్నదంట. అమ్మో, ఇక్కడికి వచ్చిన తరువాత నీ భాగ్యము నీ గొప్పతనములో సగమైనా నాకు చెప్పబడలేదని ఇప్పుడు నేను తెలుసుకొనిచున్నాను. ఆమె ఆ రోజు మన మీద ఈ నేరారోపణ కూడా విమర్శ దినమున చేయబోతుంది. ఒక భూ సంబంధమైన రాజే అంత మహిమలో ఉన్నాడు అని నేను చెప్పలేదా? మరి పరలోకపు రాజు, ఆయన మహిమ ఎంత గొప్పది, ఏ మానవుడైనా వర్ణించగలరా? నేను ఒక భూలోకపు రాజు యొక్క మహిమని రాణినైనా నేనే వర్ణించలేకపోయా. రాణిలు వీరు ఒక మెట్టులో ఉంటారు, వీళ్ళ మహిమ గొప్పగా ఉంటుంది. అలాంటి ఆమంటుంది, ఓ సొలొమోను వైభవాన్ని చూసినప్పుడు ఆ వైభవం, ఆ మహిమ ఎంత అత్యున్నతంగా ఉంది. నేను అర్థం చేసుకున్నది ఆయనకున్న దానిలో సగం కూడా నేను అర్థం చేసుకోలేదు. అంటే సగం కంటే తక్కువే అర్థం చేసుకున్న ఒక భూ సంబంధమైన రాజే అసలు ఆయన మెట్టులో ఆ మహిమ ఇచ్చింది ఎవరు? ఆ మెట్టులో పెట్టింది ఎవరు? ఆ దేవుడు కాదా? మరి ఆ దేవుడు ఇంకా ఎంత మహిమలో ఉంటాడు? ఓ సంగమా, నీకు తెలీదా? ఓ విశ్వాసి, నీకు తెలీదా? ఆ రోజున షేబదేశపు రాణి చెప్పబోతా ఉంది. నీకు మీ దైవజనుడు చెప్పాడా లేదా? నా గురించి కూడా చెప్పాడా లేదా? నేను మీ మీద ఆ విమర్శ దినమున మీ మీద నేరస్థాపన చేస్తాను అని చెప్పారా లేదా? ఆ మహిమలో నువ్వు ఉండాలి అని దేవుడు కోరుకుంటూ ఉంటే, నీ సమస్య ఏదైనా మనం దాచిపెట్టామండి చెప్పకుండా. దేవుడికి రాజునకు మరుగైనదేదియు, భూలోకపు రాజుకే మరుగైంది ఏది లేకపోతే ఆయనను సృష్టించిన దేవుడికి మరుగైంది ఏదన్నా ఉందా? ప్రియులరా, నువ్వు చెప్పినా చెప్పకపోయినా నీ పాపం విప్పబడి ఉంది, దేవుడు ముందు కనబడతానే ఉంది. అది చూడలేక తల పక్కకి తిప్పుకున్నాడు. నువ్వు అనుకుంటున్నావు ఎవరు చుట్టల్లా అని. అది బాటంగా బయలుపరచబడుతుంది. దేవుడు ముందు, సృష్టికర్త ముందు ఏం దాచిపెట్టగలం? ఆయనకు మరుగైంది లేదు. అయితే అంటున్నాడు, నేను మంచివాడిని, నీ పాపం నేను బయట పెట్టను, నువ్వు ఒప్పుకో, నేను కడుగుతా, తుడుస్తా, మరలా ఎన్నడూ జ్ఞాపకము చేసి కొనను, అగాధంలో పడేస్తా, వీపు వెనక పడేస్తా. అంటే మన వీపును మనం ఎలా చూసుకోలేమో అలాగే నీ తప్పిదం, నీ పాపం, నీ బలహీనత నేను ఇక ఎన్నడూ చూడను. పొరపాటున పరలోకంలోనికి వెళ్ళిన తర్వాత, మారు మనసు పొందిన దేవుని బిడ్డలారా, పరలోకంలోనికి వెళ్ళాక, అయ్యా నీ దగ్గరికి రావటానికి అయ్యా తాగానయ్యా, తిరిగానయ్యా, జోదమాడానయ్యా అంటే దేవుడు అంటాడు, అవునా, నాకు తెలియదే, అట్ట చేసావా? ఎందుకంటే ఆయన జ్ఞాపకము చేసుకోడు, ఆయనకి తెలియదు. ఆయన ఒకసారి రక్తంతో తుడిచేశాక నేను మర్చిపోతాను అన్నాక మనలాగా క్షమించగాని నువ్వు చేసింది మామూలు తప్పు కాదు అండు ఆయన ప్రేమతో పిలుస్తున్నాడు. ఈ ఉదయకాలం వద్దామా? ఆయన మహిమ దగ్గరకు వద్దామా? ఈ భూలోకంలో ఏ కవి, ఏ దైవజనుడు ఎంత మహిమను చూసి వచ్చిన వాడు కూడా దేవుని మహిమను, దేవుని ఘనతను వర్ణించలేడు. ప్రియులారా, వర్ణించలేడు, సగం కూడా వర్ణించలేడు. అంత మహిమలో ఉండబోతున్నాం. ఆ మహిమ ఇస్తానంటున్నాడు, రమ్మంటున్నాడు. ఈరోజు పశ్చాత్తాపడు, ఎక్కడెక్కడ దుఃఖ పెట్టావో అయ్యా ఈ రాజు దగ్గరికి రావటానికి నాకెంత స్వేచ్ఛనిచ్చావు, ఈరోజు అవకాశం ఇచ్చావు. అనేక సార్లు తప్పిపోయానయ్యా, నా అంతరంగంలో ఎన్నో ప్రశ్నలు ఉన్నాయ్యా, ఎన్నో అనుమానాలు ఉన్నాయ్యా, నన్ను క్షమిస్తావా? నాకు చాలా ప్రశ్నలు ఉన్నాయ్యా. నీ ప్రశ్న ఏదైనా యేసు ప్రభు అక్కడ సంతకం పెట్టి, ఆన్సర్ పెట్టి, నేను తుడిచేసేలే పో అంటాడు. ఒక్క మాట అంతే, అన్ని
అన్నీ పరిష్కారం అయిపోతాయి. ఆ కృప పొందుకుందామా? ప్రార్థన చేసుకుందాం.